ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 59, 2వ భాగం. నా కర్మచక్ర సాధన. రామభక్తురాలితో స్నేహం. నా కర్మచక్ర సాధన. ఇలా నేను కర్మచక్రమునందు ప్రవేశించడం జరిగింది. అప్పుడు నేను ఈ చక్ర స్థితుల కోసం గురువుల వద్ద కేచరీ ముద్ర సాధన చేస్తూ నాలికను వెనక్కి మడిచి కొండనాలిక నుంచి వచ్చే అమృతధారను సేవిస్తూ ఈ నాలుక వెనక్కి మడిచిన సమయంలో నేను ఎవరితో మాట్లాడలేని స్థితిని పొందటం తరచుగా జరిగేది. నా ప్రమేయం లేకుండా అప్పుడప్పుడు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా నా నాలుక కాస్త ఈ ముద్రా సాధన చేస్తూ ఉండేది. నేను ఎప్పుడైతే ఎవరితోనైనా చాలా సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఈ విపత్కర పరిస్థితి ఏర్పడేసరికి నాకు మాట్లాడడం చాలా కష్టంగా అనిపించేది. ఎవరితోనూ వారం రోజుల దాకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి. దానితో నాకు ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నప్పుడల్లా ఈ విపత్కర పరిస్థితి వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. ఒకసారిగా నా నాలుక వెనక్కి తిరిగేసరికి విపరీతమైన నొప్పితో పాటుగా మాట్లాడకపోవడం ఒక సమస్యగా ఉండేది. దాంతో ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవడం ఆరంభమైంది. ఇది ఏ మాంసభక్షణ స్థితి అందరు. నేను ఇలా ఒకరోజు తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు నా మనోనేత్రం నందు ఎవరో నా మీదకి వెలుగులు విరచిమ్ముతున్న ఒక బాణం వేసినట్లుగా నా మీదకి వస్తున్నట్లుగా అనిపించేసరికి ఇది కాస్త మన్మథ బాణం కాదు కదా అనే ఆలోచన వచ్చేసరికి నాకు ధ్యానభంగమైంది. ఇలా తరచుగా ఏకబాణ సందర్శనం అవటం ఈ మధ్య మొదలైంది. ఇది ఎవరు, ఎందుకు నా మీద సంధిస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారో నాకు అర్థమవక అయోమయ స్థితిలో ఉండగా రామభక్తురాలితో స్నేహం. నా సాధనా స్థాయి ఈ స్థితిలో ఉండగా నాకు పెళ్లి కాని ఒక రామభక్తురాలు పరిచయం అయ్యింది. ఈమె పేరు శిల. ఇంజనీరింగ్ చదువుతోంది. మంచి మానసిక రామభక్తురాలు. మాటకి ముందు వెనక కూడా అంతా మా రామయ్య చూసుకుంటాడు, నాకేం కావాలో వారికి తెలుసు అనే పిచ్చి రామభక్తి అన్నమాట. నేను సాధనలో ఉన్నానని ఈమెకి తెలియదు, కానీ ఈమె మంచి రామభక్తి సాధనలో ఉన్నదని నాకు తెలుసు. దానితో మా మధ్య స్నేహం పెరిగి మంచి ప్రాణ స్నేహితులం అయ్యాం. మా మధ్య ఎప్పుడైనా కామ సంబంధ విషయాలు వస్తే మాత్రం ఆమె కాస్త రామరామ అంటూ వెళ్ళిపోయేది. ఇలా మా స్నేహం 10 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఒకరోజు నేను మా ఇంటిలో ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు నాలో అతి తీవ్రమైన స్థాయిలో కామోద్రేకం కలిగింది. ఇంతలో ఎప్పుడూ లేనిది, ఎప్పుడూ రాని మా ఇంటికి ఈమె వచ్చింది. ప్రశాంతత కోసం నీ దగ్గరికి వచ్చాను, కాసేపు రామజపం చేసుకుని వెళ్తాను అంటూ సోఫాలో కూర్చొని జపం చేసుకోవడం ఆరంభించింది. నాలో కామం, ఆమెలో రామం జపం మొదలైంది. ఇలా 8 గంటలు పైగా సాగుతూ ఉండగా నాలో ఉద్రిక్తమైన కామం కాస్త ఆమెను తాకటానికి నా చేతులు వెళ్ళాయి. కానీ ఎందుకో తెలియదు, కానీ నా మనసు అలాగే నా శరీరం స్తంభించిపోయేవి. ఇలా దాదాపుగా 10 సార్లు ప్రయత్నించాను. ప్రతిసారి ఇలాగే జరిగేది. నాకెందుకో సందేహం వచ్చి ధ్యానంలో కూర్చోగానే ఆమె మానసిక రామభక్తి శక్తి తరంగాలు కాస్త నా మనసులో ఉన్న కామశక్తి తరంగాలను ఆపుతున్నాయని నాకు అర్థమైంది. దానితో ఈమె రామభక్తి ముందు నా కామశక్తి నశించిపోయింది. ఇంతటి భక్తి తరంగాల శక్తి నాలో లేనందుకు బాధ వేసింది. కాకపోతే వివిధ జాతుల స్త్రీ నగ్నదేహాల చూసినా కూడా స్పందించని నా మనస్సు ఈరోజు ఎందుకు స్పందించిందో నాకు అర్థం కావడం లేదని అనుకుంటూ ఉండగా ఎవరో చెప్పినట్లుగా, నువ్వు నాలో ఐక్యం కాకూడదు, నన్ను దాటి నా మాయ దాటి ఆదిలో ఐక్యం చెందాలి అని అంతర్వాణి చెప్పినట్లుగా అనిపించింది. అంటే నా భక్తిని, రామభక్తిని దాటిపోవాలని నాకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత నాకు 1,00,000 రూపాయలు అవసరం పడితే ఈమెను అడగటం, ఈమె కాదనకుండా ఇవ్వటం, 3 నెలల తర్వాత ఈమెకి ఇవి తిరిగి ఇచ్చివేయడం జరిగింది. దానితో మా ఇద్దరి మధ్య ఉన్న ఈ చిట్ట చివరి కర్మ నివారణ సంపూర్తి కావడంతో ఈ బాకీ తీరిన 6 నెలలకు మా మధ్య స్నేహ గొడవలు వచ్చి మనస్పర్ధలు వచ్చి విడిపోయాము. మళ్ళీ ఈ దేహ జన్మలో ఒకరినొకరు ఎదురుపడలేదు. కానీ సాధనా పరిసమాప్తి సమయంలో తారకరామ మంత్రసిద్ధిని నేను పొందుతున్న సమయంలో, అంటే దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత ఆమె నుంచి ఫోన్ వచ్చింది. మా మధ్య మనస్పర్ధలు తొలగాయి. కానీ ఆమె భక్తి విగ్రహ రామభక్తి దగ్గర ఆగిపోతే నా భక్తి నిరాకార తారక రామభక్తి దాటిపోవడంతో ఈ భక్తురాలి స్నేహం ఇక్కడితో స్వస్తి పలకవలసి వచ్చింది. ఈమె ఎక్కడ ఉన్నదో, ఏం చేస్తున్నదో నాకు తెలియదు. నా తారకరామ భక్తి సాధనలో మునిగి ఉండగా ఒకరోజు ధ్యానం నందు ఒక ఆశ్రమవాసి రాముడు ఒక బాణం సంధిస్తున్నట్లుగా ఒక విగ్రహం కనపడటం మొదలైంది. అప్పుడు నాకు కనిపించేది మన్మథ బాణం కాదని, రామబాణం అని, ఈయన తన మాయలేడిని కొట్టడానికి వేస్తున్న స్థితి అని, అలా తనలో ఉన్న వివిధ రకాల కర్మలు అనగా నా పరంగా 1,25,000 స్థూల కర్మలు, 36,000 సూక్ష్మ కర్మలు, 1000 కారణ కర్మలు, 36 ప్రారబ్ధ కర్మల మాయలు
నాశనం చేయడానికి ఈ రామబాణ ప్రయోగం చేస్తున్నాడని నాకు అవగతమయ్యేసరికి ఆనందం వేసింది. ఇలాంటి విగ్రహమూర్తి ఏదో ఒక షాపు నందు చూసినట్లుగా గుర్తుకు వచ్చేసరికి ఆ షాపుకి నా స్నేహితుడిని పంపించి తెప్పించి దీనిని వాడు విపరీతమైన రామభక్తుడు కావడం చేత ఈ విగ్రహమూర్తిని వాడి దగ్గర ఉంచుకో అని చెప్పినాను. వాడు దానిని ఖరీదు చేసుకుని కొన్ని రోజుల తర్వాత వాడి దగ్గర ఉంచుకొని కొన్ని అనివార్య కారణాల చేత ఆ విగ్రహం నా దగ్గర ఉంచి వెళ్ళిపోయినాడు. ఇలాంటి అనుభూతి తాను పొందినానని శ్రీ లాహిరి మహాశైలు తన డైరీలో రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మగారికి వంశపార్యంలో వచ్చిన సీతారాముల విగ్రహాలను నాకు పూజలో ఉంచుకోమని ఇవ్వటం జరిగింది. దానితో నేను ఈ విగ్రహమూర్తులకి వరుసగా 5 సంవత్సరాల దాకా శ్రీరామనవమి పూజలు చేసి కళ్యాణాలు చేయడం జరిగింది. ఉడత బొమ్మలు రావటం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానం నందు అయోధ్య రామదర్శనం తరచుగా జరుగుతూ ఉండేసరికి మా కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య క్షేత్ర దర్శనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు ఎలాంటి నిజరూప రామదర్శనాలు కలగలేదు. కానీ రాముల వారు శరీర త్యాగం చేసిన సరయూ నదికి వెళ్లి స్నానాధికాలు చేయకుండా కేవలం ఆ నీటిని రామతీర్థంగా తీసుకునేసరికి నాకే తెలియకుండానే కళ్ళ వెంట కన్నీరు రావటం మొదలైంది. తన ఇష్టసఖి అయిన సీతాదేవి భార్య వియోగం భరించలేక ఈ నదిలోనికి వెళ్లి శరీర త్యాగం చేసుకుని తన వియోగాన్ని అందరికీ ఇచ్చినారని గుర్తుకు రాగానే ఏదో తెలియని ఆవేదన నాలో మొదలైంది. అక్కడ కొంతసేపు ధ్యానం చేసుకుంటూ ఉండగా నా మనోనేత్రం ముందు 48 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు జలసిద్ధిలో నీటి మధ్యలో తీవ్ర ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది. ఈయన ఎవరో ఏంటో తెలుసుకోవాలని నాకు అప్పుడు అనిపించలేదు. సర్వసాధారణంగా టెలిపతిలో సరిసమాన శక్తి ఉన్నవారు వారి సూక్ష్మ శరీరాలు అనగా వైఫై లాగా కలవడం జరుగుతూ ఉంటుందని నాకు ఇదివరకే ఎన్నోసార్లు స్వానుభవం అయినాయి. అందుకే ఈ సూక్ష్మధారి గురించి ఆలోచించలేదు, విచారించలేదు. ఆయన రాముడు కావచ్చును, కాకపోవచ్చును. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో మెరుపు కాంతులతో ఉన్న ఒక పరిశుద్ధ స్ఫటికలింగం దర్శనం అవటం జరిగింది. ఎందుకంటే సూర్యగ్రహ దేవత శ్రీరాముడు. ఈ గ్రహ అధిపతి యొక్క రత్నం కెంపు, దీనికి ఉపరత్నం స్ఫటికం. అందుకే మనకి ఈ కర్మచక్రంలో దక్షిణాచార పద్ధతిలో చూస్తే అధిపతిగా శ్రీరాముడు ఉంటే వామాచారంలో ఈ చక్ర దైవంగా అఘోరమూర్తి ఉంటాడు. మనకి శ్రీరాముడు ఉండటం వలన ఈ చక్రంలో స్ఫటికమునకు సంబంధించిన దైవిక వస్తువులు వస్తాయని గ్రహించండి. నా పంచశిష్యుల్లో 3కి అనగా వాసుదేవానందకి, శ్వేతాదేవికి, దీక్షాదేవికి ఈ చక్రస్థాయిలో శుద్ధ స్ఫటికలింగం రావటం జరిగింది. కానీ నాకు ఎలాంటి స్ఫటికలింగము రాలేదు. కానీ మా అయ్యకి తన గురువైన దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నుంచి ఒక స్ఫటికలింగం వచ్చింది. దానిని కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకోమని అమ్మకి ఇవ్వటం జరిగింది. కొన్ని నెలల తర్వాత అమ్మ దీనిని నాకు ఇవ్వటం, దీనిని పూజలో ఉంచుకోవడం జరిగింది. ఇది ఎందుకు వచ్చిందో నాకు ఆనాడు తెలియలేదు. ఆ తర్వాత నాకు తీవ్ర ధ్యానం నందు నా చెవుల నుంచి రాగి పాత్రలు మోగిస్తే ఎలాంటి శబ్దం వినపడుతుందో అలాంటి శబ్దనాదం మొదటగా లీలగా వినపడి అటుపై కొన్ని రోజులకి స్పష్టంగా వినపడేది. దీనిని గురించి ఆరా తీయగా ఈ నాదం కాంస్యనాదం అంటారని యోగశాస్త్రం చెప్పడం జరిగింది. అంటే ఈ చక్రశుద్ధి ఆరంభమైందని నాకు అర్థమైంది. కొన్ని వారాలు అయిన తరువాత నాకు వచ్చిన స్ఫటికలింగం మా అయ్య నన్ను అడిగి మరీ వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుండి ఈ శబ్దనాదం వినిపించడం ఆగిపోయింది. ఆ తర్వాత ఈ స్ఫటికలింగమునకు ఏమైందో నాకు అగుపించలేదు, తెలియరాలేదు. ఇలా చక్రాల సాధనా స్థాయిలో ఉండగా వచ్చిన దైవిక వస్తువుల మోహంలో పడి ఇతరులకి ఇవ్వటం జరిగింది. మొదటి వస్తువు ఇదే కావటం, అలాగే ఆఖరిది కావటం జరిగింది. ఒకవేళ నా దగ్గర ఈ స్ఫటికలింగం ఉన్నట్లయితే ఎప్పుడో నాకు కర్మలు పరిసమాప్తి అయ్యేవని నాకు ఇప్పుడు తెలిసింది. ఇది నేను చేజార్చుకోవడం వల్ల కర్మలు చేయాల్సి వస్తుందని నాకు ఇప్పుడు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దయచేసి ఇలాంటి చక్ర సాధన చేసేవాళ్ళు తమకి వచ్చిన దైవిక వస్తువులు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంచుకొని పరిరక్షించుకోండి. ఎవరి స్వార్థం వాళ్ళకి ఉండాలి. ఒకరి మాయామోహాలలో పడి మీ వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వకండి. తస్మాత్ జాగ్రత్త. నిజరూప రామదర్శనం. కొన్ని వారాల తర్వాత నాకంటూ కాశీక్షేత్రం నుంచి, హిమాలయాల నుంచి తెప్పించిన పరిశుద్ధ స్ఫటికమాల రావడం జరిగింది. నేను ఒక స్ఫటికలింగం పోయిందని బాధపడితే ఆ సదాశివుడు తను ఉండే కైలాస పర్వతం నుంచి నా కోసం ఏకంగా 54 స్ఫటికమాల కనిపించేసరికి నా ఆనందానికి అవధుల్లేవు. దైవ విశ్వాసంతో ఆయన్ని నమ్ముకుంటే ఆయన మనకి 1000 ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమైందనుకుంటా. నేను ఒకరోజు తీవ్ర ధ్యాన స్థితిలో ఈ స్ఫటికమాల వేసుకుని ధ్యానంలో ఉండగా నాకు కంఠం ప్రాంతం అంతా ఏదో తెలియని మంచుగడ్డ ఉంటే ఎంతటి చల్లగా ఉంటుందో అలాంటి స్థితిని నేను అనుభూతిగా పొందటం నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో నాకు నా మనోనేత్రం ముందు ధనస్సు చేత పట్టుకొని ఆత్మారాముడు నా మీదకి రామబాణం వేయడం చూసేసరికి నాలో తెలియని ఉత్తేజం కలుగుతోంది.
నాకు ఏవో జ్ఞాన సంబంధ స్ఫురణ వస్తూ ఉండగా, ఏమి నా అదృష్టం, ఈ దేహమే ఒక విల్లు కదా, నా శ్వాసే ఒక అమ్ము కదా, నా కర్మయే రామబాణం కదా, ఈ విల్లంబులను నడిపించేవాడు నా ఆత్మ రాముడే కదా. అంటే తారక రాముడు నాశనం లేనివాడు, మరణం లేనివాడు, పుట్టుక లేనివాడు, మనకి మోక్షం ఇచ్చే తారక మంత్ర అధిపతి అయిన తారకరామ బ్రహ్మ 10 ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జితేంద్రుడు కావటం వలన దాశరథి కదా. రామ అంటే రావాలి మరణం అని, మర అంటే మరణం రాదని కేచరి ముద్ర సిద్ధి పొందిన వారికి తారకరామ బ్రహ్మ దర్శనానికి ఉన్న ఈ రామద్వార బంధనం తెరుచుకొని అమృతధారను ఇస్తుంది కదా. ఈ రామద్వారాన్ని చూస్తూ ఎవరైతే తమ శరీరాన్ని వదిలిపెడతారో వారికి పునర్జన్మ ఉండదని స్వయంగా కబీర్దాసు చెప్పకనే చెప్పినారు కదా. జీవిక కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మలు చేస్తూ ఉండాలి. అది ప్రకృతి ధర్మం, అలాగే దేహధర్మం కూడా. అదేవిధంగా సహజ కర్మ అయిన శ్వాస ప్రక్రియలు అనే కర్మ మనలో నిరంతరం కొనసాగకపోతే ఈ దేహయాత్ర పరిసమాప్తి అయ్యి వల్లకాడుకు చేరుకోవాల్సిందే కదా. అందువలన కర్మను పూర్తిగా విడవడం అనేది ఈశ్వరుడి వల్లనే కాలేదు. ఇంకా మన వల్ల ఏమి అవుతుంది? ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఆ ఆసక్తి వలన మనలో కోరిక పుడుతుంది. దీనివలన త్రిగుణాలు నిద్రలేస్తాయి. దీనివలన మన మనస్సు చంచలమవుతుంది. ఈ చంచల స్థితి మనం తీసుకునే ప్రాణశక్తి శ్వాసల మీద ఆధారపడుతుంది. అదే స్థిర మనస్సుగా మారితే, మనం చేసే కర్మలు కాస్త నిష్కామ కర్మగా మారితే మన మనస్సు నిశ్చల స్థితిలో ఉంటుంది. చంచల మనస్సు ద్వారా ఆసక్తిని పూర్తిగా విడవడం సాధ్యం కాదని గ్రహించండి. ప్రాణం చంచలంగా ఉన్నంత వరకు మన మనస్సు కూడా చంచలంగానే ఉంటుంది. మనస్సు చంచలంగా ఉన్నంత వరకు మనకి ఆసక్తి ఉంటుంది. అనగా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆకలి, దాహం, నిద్ర, సోమరితనం, బద్ధకం, అలసట, చిరాకు, చింత, బాధ, ఆనందం, దుఃఖం, ఆసక్తి, ప్రేమ, దేహ, బుద్ధి, ఇలా ఎన్నో మానసిక శారీరక ప్రవృత్తులు అనగా ఆలోచన తరంగాలు అన్నీ కూడా చంచల మనస్సులోనివే కదా. అంటే నువ్వు చేయవలసిన కర్మలు చెయ్యాలి. కర్మను బొత్తిగా చేయకుండా ఉండలేరు. ప్రతిఫలాపేక్ష లేనిది ఇష్టదైవ అర్పణంతో చేసే ప్రతి కర్మ కూడా తనకి నిష్కామ కర్మయే అవుతుంది. అంటే కర్మఫలం ఆశించని కర్మయే నిష్కామ కర్మ అంటారు. అనగా పరీక్షలు రాయటం నీ కర్మ, నీకు కావలసిన ఫలితాలు రావాలని అనుకోవడం కామి కర్మ అవుతుంది. ఫలితాలు దైవానికి అర్పించడం నిష్కామ కర్మ అవుతుంది. ఫలితాలు ఆశించే కర్మ కాస్త అది నీకు బంధనంగా మారుతుంది. నువ్వు అనుకున్న మార్కులు వస్తే ఆనందపడటం, రాకపోతే ఆవేదన అనే పరిస్థితులు కలుగుతాయి. ఎట్టి ఫలితాలలో సంబంధం లేకుండా నువ్వు ఉండగలిగితే ఏమి వచ్చినా నీకు ఆనందం అలాగే బాధ ఉండదు. ఇదియే నిష్కామ కర్మ ఫలితం. ఇందులో ఇట్టి కర్మ నీకు ఎన్నటికీ కర్మబంధం కాదు. పైగా కర్మ విముక్తి కలుగుతుంది. మొదటివాడు తను అనుకున్న మార్కులు రాలేదని మళ్ళీ పరీక్ష రాస్తే, రెండవవాడు తనకు వచ్చిన మార్కులతో సంబంధం లేకుండా ఉండటం వలన అది వీడు మళ్ళీ పరీక్ష అనగా కర్మ చేయని స్థితికి అనగా కర్మ విముక్తి పొందుతాడన్నమాట. దైవార్పణతో చేసే ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మ అవుతుంది. ఇలాంటి కర్మ చేయటం వలన మనస్సుకి బాహ్య శుద్ధి అలాగే అంతరశుద్ధి కలుగుతాయి. మంచి ఆలోచనలు కలిగి వివేక బుద్ధితో మంచి కర్మలు చేయడానికి ఆసక్తి కలుగుతుంది. చెడు కర్మలు చేయడానికి మనస్సు విముఖత చూపడం వలన సగం దాకా కర్మలు వాటికి కర్మ ఫలితాలు తగ్గించుకోవడం జరుగుతుంది. మనకి నువ్వు చేసే కర్మను బట్టి కర్మ ఫలితం తగ్గుతుంది. మంచి కర్మ చేస్తే మనకి మంచి ఫలితాలు, అలాగే చెడు కర్మ చేస్తే మనకి చెడు ఫలితాలు కలుగుతాయని లోక విదితమే కదా. కర్మ లేకుండా ఏదీ లభించదని, చివరికి మనకి ఈశ్వర ప్రాప్తి కలగాలన్నా మనం నిష్కామ కర్మ అనగా శ్వాస ప్రక్రియ నిరంతరం జరుగుతున్నట్లుగా చేస్తే గాని మనకి ప్రాప్తి కలగదని తెలుసుకోండి. ఈశ్వర ప్రాప్తి కోసం చేసే నిష్కామ కర్మ ఏకైక కర్మ అని నాకు అనుభూతి కలుగుతూ ఉండగా, నా వెనుపాము కింద భాగం నుంచి ఏదో తెలియని అలజడి తీవ్ర స్థాయిలో మొదలై వేగంగా పైకి పాకినట్లుగా, జరజర పాము పాకినట్లుగా పాకుతూ ఉండగా, నా శరీరం ఈ ప్రవాహ తాకిడికి తట్టుకోలేక పూనకం వచ్చిన వాడిలాగా ఊగుతూ ఉండేసరికి నా కర్మచక్రంలోనికి ఈ శక్తి ప్రవాహం ప్రవేశించిందని నాకు స్వానుభవం అవుతూ ఉండగా, నేను పొందుతూ ఉండగా నేను కాస్త కర్మాతీత అవస్థ స్థితికి చేరుకున్నాను అని నాకు అనుభూతి కలగసాగింది. తీవ్రమైన యోగమత్తు నన్ను ఆవరించేసరికి ధ్యానంలోనే యోగ నిద్రలోనికి జారుకున్నాను. నిద్ర లేచిన తర్వాత చూస్తే నా మనస్సు అలాగే నా శరీరం కూడా ఏదో తెలియని అద్వితీయ ఆనంద స్థితి పొందుతుందని నాకు అర్థమైంది. నాకు ఏ కర్మ చెయ్యాలని అనిపించని స్థితి, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించని స్థితి, అన్నింటినీ కర్మసాక్షి భూతములుగానే ఉన్నాయని అనిపించే స్థితి, నేను కూడా అలా ఉన్నానని అనిపించే స్థితి. ఇంద్రియాలు చేసే పనులు అనగా చూడటం, తినటం, పడుకోవటం, మాట్లాడటం, తీసుకోవటం, చెప్పడం, శ్వాసించడం, నడవటం,
తాకటం, వినటం, ఇలా పలు రకాల ఇంద్రియ విషయాలలో వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయని, నేను ఏమీ చేయటం లేదని, పాపపుణ్యాలు లేని కర్మస్థితి అని, ఏమీ ఆశించని కర్మస్థితి అని, ప్రతిఫలాపేక్ష లేని కర్మ అని, బ్రహ్మార్పణం చేసే నిష్కామ కర్మస్థితి అని, ఆసక్తి లేని స్థితి అని, కర్మ ఫలితాలు ఆశించని స్థితి అని, చేసేది పొందేది తాను కాదని ఉత్కృష్ట స్థితి, ఈ కర్మచక్రంలో పొందే స్థితి అని నాకు అనుభూతి పొందుతూ ఉండగా, నాకు శ్రీరామ దర్శనం జరుగుతూ ఉండగా, నేను వెంటనే, స్వామి, నాకు కావాల్సింది నీ రూపదర్శనం కాదు, రామ చైతన్యమైన తారకరామ బ్రహ్మ అనుభూతి కావాలని అనుకోగా, శ్రీరామమాయ నా నుంచి విడిపోయింది. ఇట్టి చక్రస్థితిలో ఉండగానే హనుమంతుల వారికి రామమాయను దాటలేక చిరంజీవి తత్వం పొందినను, రాబోవు కాలంలో భవిష్యత్ బ్రహ్మగా అయినను రామపాద సేవచే తనకు మోక్షప్రాప్తి కలుగుతుందని చిరంజీవి తత్వంలో కాశీక్షేత్రం నందు సంచారిగా తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి ఈ చక్రస్థితిలో కబీరదాసు ఉన్నప్పుడు అయోధ్య రాముడు దర్శనమిస్తే, నాకు కావాల్సింది నీవు కాదు, తారకరామ బ్రహ్మానుభూతి అని చెప్పడం నాకు స్ఫురణకు వచ్చేసరికి నేను కూడా అదే కావాలని కోరడం జరిగింది. దానితో నాకు రామయ్య మాయ వీడిపోయింది. కర్మాతీత స్థితిని పొందడం జరిగింది. ఇంతటితో రామకళ్యాణ పూజలు ఆగిపోవడం జరిగినాయి. కొన్ని రోజులకి నాకు భద్రాచలం నుంచి ఆయన విగ్రహమూర్తుల ఫోటోలతో పాటు వాళ్ళు సజీవమూర్తులుగా ఉన్న ఫోటోలు రావడం ఆశ్చర్యం వేసింది. ఇదిలా ఉండగా కొన్ని వారాల తరువాత నా ఆత్మసంధాన ప్రక్రియలో నా జిజ్ఞాసి సిద్ధరామ సూక్ష్మ శరీర దర్శనం నా మనోనేత్రం ముందు అగుపించడం ఆరంభమైంది. కానీ ప్రస్తుతం నేను ఉన్న స్థితిలో వాడితో మాట్లాడలేను ఏమో అనిపించింది. కర్మాతీత స్థితి అంటే ఈ జన్మలో సాధకుడు కేవలం తన ప్రారబ్ధ కర్మ ఫలితాలు కర్మలు మాత్రమే చేస్తాడు. కావున భౌతిక కర్మలు అనగా తిండి కోసం ఉద్యోగాలు, వ్యాపారాలు, ధన సంపాదన కార్యాలు లాంటివి చెయ్యాలని ఉన్నా చెయ్యలేడు. ఎందుకంటే వీడు అన్ని కర్మల యందు రాహిత్య స్థితిని పొంది ఉంటాడు. ఇట్టివాడు కేవలం తన ప్రారబ్ధ కర్మలు అనగా గత జన్మలో తనకి బాకీ అదే రుణాలు ఉన్న వారి నుంచి రుణ విముక్తి పొందుతాడు. తను బాకీ అనగా తన రుణాల కోసం జన్మల బాకీలను తీర్చుకొని రుణబంధ విముక్తి పొందుతారు. అంటే అర్థం కాలేదని నాకు అర్థమైంది. గత జన్మల్లో వీరికి ఎవరు బాకీలు పడినారో వారి నుంచి ఆ బాకీలు వసూలు చేసుకుంటాడు. గత జన్మల్లో వీడు ఎవరికి రుణాలు ఉన్నాడో తెలుసుకొని తీర్చడమే ప్రారబ్ధ కర్మ ఫలాలన్నమాట. ఇలాంటి వారినే కర్మ అతిథులని, కర్మ సన్యాసులని, కర్మ యోగులని అంటారు. ఈ కర్మ జీవితం గురించి ఏకంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక కర్మ సన్యాస యోగం అధ్యాయంగా చెప్పినాడు. అంటే కర్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోండి. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. కర్మ వస్తే అది జన్మలకి అవసరాలను ఏర్పరుస్తుంది. అదే కర్మ లేకపోతే జన్మ ఉండదు, పునర్జన్మలు ఉండవు. ప్రారబ్ధ కర్మలు చేసే స్థాయిలో ఉన్న వాడికి అనగా కర్మాతీత స్థితి పొందిన వారికి మాత్రమే కర్మ చేయలేని స్థితి కలుగుతుంది. తద్వారా వచ్చే కర్మరాహిత్యం వల్ల జన్మరాహిత్యం కలుగుతాయి. ఇలాంటి ప్రారబ్ధ కర్మ స్థితిలో ఉన్నవాడికి ప్రకృతి మాత వాడి జీవనానికి కావలసిన జీవిత చక్రం నడుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నారు పోసినవాడు నీరు పోయాక తప్పదు కదా, అలా అన్నమాట. కాకపోతే వీడికి కావలసిన విధంగా ఫలితాలుండవు. ప్రకృతి ఏది ఇస్తే అది తీసుకునే స్థితి ఉండాలి. నిజమైన కర్మాతీత స్థితిని పొందిన వాడికి బిర్యానీ వచ్చినా, ఆవకాయ అన్నం దొరికినా, ఎంగిలి మెతుకులు దొరికినా ఒకటే స్థితిలో ఉంటారు. దేహ ఆకలికి ప్రకృతి ఇచ్చిన మహత్తర అవకాశంగా ప్రకృతి ప్రసాదంగా తీసుకుంటారు. ఇలాంటి వాడినే కర్మ సన్యాసి అయిన కర్మయోగి అనాలి. అంతేకాని సంసార బాధ్యతలు చెయ్యలేక, ఉద్యోగ బాధ్యతలను భయపడి వాటిని చెయ్యలేక, భార్యాపిల్లల పోషణ బాధ్యతలు భయపడి పారిపోయేవాడిని, ఇలాంటి వారిని కర్మ సన్యాసి కాదు కదా, కర్మ సన్నాసి అందురు. ఇలాంటి వారే మిడిమిడి జ్ఞానాలతో సన్యాసి దీక్షలు తీసుకుని ఆకలి బాధను భరించలేక, నానా అవస్థలు పడి, దొరికింది తినలేక, దానికోసం తిప్పలు పడలేక, వెనక్కి తిరిగి రాలేక, ఆ సన్యాసిగా ఉండలేక సన్నాసులుగా మారిన వారిని నా స్వానుభవంలో చాలామందిని చూడటం జరిగింది. కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. కర్మ చెయ్యాలని అనిపించకపోవడం, కర్మ చేసే అవకాశాలు లేకపోవటం నిజమైన కర్మ సన్యాస యోగం అవుతుంది. బలవంతంగా కర్మలు ఉన్నా కూడా చెయ్యకుండా తప్పించుకొని తిరగటం లేదా పారిపోవడం కర్మ సన్యాసం కాదని, కర్మ సన్నాసి అవుతారని గ్రహించండి. ప్రతిఫలాపేక్ష లేని కర్మలే బంధరహిత కర్మలుగా, అదే శాస్త్రీయ కర్మలుగా అవుతాయి. ఎప్పుడైతే మన కర్మల నుంచి ఫలాలు ఆశించడం మొదలవుతుందో ఆ కర్మలు కాస్త బంధ హేతు కర్మలు అవుతాయి. ఎవరైతే ఆత్మానందం నందు ప్రీతి కలుగుతుందో, ఎవరికైతే ఆ ఆత్మసంతృప్తి కోసం తహతహలాడుతారో వారికి భౌతిక కర్మలతో పని లేదు, చేయాల్సిన అవసరమే ఉండదు. ఇట్టివారు కర్మలు చేసినా చేయకపోయినను ఎట్టి ఫలితాలు ఉండవు.
కర్మరాహిత్యం పొందటం జరుగుతుంది. నిజానికి కర్మ అనేది సత్వరజో తమో గుణత్రయ మాయ వలన చేస్తున్నానని జీవుడు అనుకుంటాడు. అట్టివాడు చేసే ప్రతి ఒక్కటి కూడా వీరికి కర్మబంధం అవుతుంది. అదే తను చేయటం లేదని, చేసేది భగవంతుడని ఆ కర్మ ఫలితం ఆయనకే అర్పణం చేస్తూ చేసే కర్మలు కాస్త కర్మబంధ విముక్తి అవుతాయి. నిష్కామ కర్మ అవుతుంది. ఈ కర్మ చేసుకుంటూ పోతే ప్రారబ్ధ కర్మలు మారి వాళ్ళు కర్మ సన్యాస యోగులు అవుతారు. కర్మరాహిత్యం స్థితి పొంది జన్మరాహిత్యమును పొందుతారు. ఇట్టివాడే నిజమైన కర్మయోగి అవుతాడని స్వయంగా శ్రీకృష్ణుడు తన గీతలో చెప్పకనే చెప్పి ఉన్నారు. ఇతరులు యందు రాగద్వేషాలు లేకుండా, అసూయ లేకుండా, అసూయ చెందకుండా, దోషాలు ప్రకటించకుండా, ఇతరుల దోషాలు చూడకుండా, ఇతరులకి చెప్పకుండా, కేవలం ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కర్మఫలం దైవానికి ఇచ్చేవాడు పుణ్య పాప కర్మల నుంచి విముక్తుడవుతారు. హరిషడ్వర్గాలను సప్త వ్యసనాలను దూరంగా ఉంచి కర్మలు చేయువాడు కూడా కర్మరాహిత్య స్థితిని పొందుతాడని తెలుసుకోండి. తను చేసే ప్రతి కర్మయందు, తను చేసే ప్రతి వస్తువుల యందు, పదార్థాల యందు, తను రుచి చూసే వాటి యందు, వాసన చూసే ప్రతి వాటి యందు, తినే ప్రతి వాటి యందు, విన్న ప్రతి విషయమునందు, తను నడిచే ప్రతి చోట యందు, తను మాట్లాడే ప్రతి పని యందు, చేసే చేతల యందు, తను వదిలే మలమూత్ర విసర్జన యందు కూడా తన ఇష్ట ఏకైక దైవస్వరూపం చూడగలిగిన వాడికి కళ్ళు మూసినా తెరిచినా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుని పోతున్నాయి అని, వాటిని నేను అనేది నామా మాత్రమేనని అనుభూతి కలుగుతుంది. ఇట్టివాడు కర్మలు చేస్తున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా వీళ్ళు కర్మల నుంచి విముక్తులవుతారు. సంసార విషయాలు వీరిని, సంసార కామమాయ వీరిని తమ ఆధీనంలో ఉంచలేవు. ఇట్టివాడు ఇంద్రియాలు జయించి జితేంద్రియుడు అవుతాడు. ఇట్టివాడిని ఆత్మారాముడు అని అందురు. త్రిగుణ రాహిత్యం పొందితే గాని కర్మరాహిత్యమును పొందలేరు. ఇలా పొందినవాడు ఆత్మారాముడు కావటం వలన వారిని ఈ కర్మచక్ర దైవంగా శ్రీరాముడు మనకి ఆదర్శంగా ఉంచడం జరిగిందని నాకు అవగతమైంది.